హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే గాయపడ్డ సింహం మూవీ చూసొచ్చాను. సినిమా ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ సినిమాలో ఒట్టి సిచ్యువేషనల్ కామెడీనే కాదు, స్పూఫ్ కామెడీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అది ఒక రకంగా ఈ మూవీకి హెల్ప్ అయిందనే చెప్పాలి. ఈ మూవీలో హీరో యుఎస్‌కెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటాడు. కొన్ని కారణాల వల్ల ఆ కల తిప్పి కొడుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడు? ఎలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నాడనేదే స్టోరీ. హీరో రోల్‌కి తరుణ్ భాస్కర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. జేడీ చక్రవర్తి గారి క్యారెక్టర్ కూడా బానే ఉంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఒక క్యామియో రోల్ సారీ ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ చేశాడు. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌గా ఒకతను చేశాడు. అతని కామెడీ కొన్ని చోట్ల వర్క్ అయింది. ఇక ఈ మూవీలో నెగెటివ్స్ వచ్చేసి స్టోరీ ఎటెళ్తుందో అర్థం గాదు. రాండమ్‌గా ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్, ఏదో సినిమా నుండి ఇంకో ఏదో సినిమాలా అనిపిస్తుంది. ఈ మూవీకి పే ఆఫ్ సరిగ్గా లేదు. మళ్ళీ పార్ట్ 2 అని జెప్పేశారు. ఇక కామెడీ విషయానికొస్తే ఆ స్పూఫ్ కామెడీ కొన్ని చోట్ల వర్క్ అయింది. కొన్ని చోట్ల వర్క్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా ఈ మూవీ యావరేజ్‌గా ఉంది. మీరు కూడా ఈ మూవీ చూడండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.